వెల్కమ్ టు చాప్టర్ 2 ఇన్ డిఎస్ఏ సిరీస్. మనం డిఎస్ఏ యొక్క ఇంట్రడక్షన్ని మనం బాగా క్లియర్గా డిస్కస్ చేసాం చాప్టర్ 1లో. సో ఇన్ కేస్ మీరు కానీ చాప్టర్ 1 కానీ చూడనట్లయితే టాప్ రైట్ ఉన్న ఐ ఐకాన్ని క్లిక్ చేసి చాప్టర్ 1 వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో మనం బేసిక్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనే కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేస్తాము. ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేటివి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒకటేలాగుంటాయి. సో దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఫండమెంటల్స్ అనేటివి మనం ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ లాజిక్ అనేటివి సేమ్గా రాస్తాం. సో మనకి పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఈ వీడియోలో మనం ఫండమెంటల్స్ సంబంధించిన వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ ఈ టాపిక్స్ని డిస్కస్ చేస్తాం. ఇంకా మనకి కొన్ని ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇందులో మనం వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి అండ్ ఆపరేటర్స్ అంటే ఏంటో ఈ 3 టాపిక్స్ని మనం నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, హలో, దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్ ఛానల్. సో మనం ఈ ఫండమెంటల్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది వాట్ ఈజ్ వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అనేటివి కోడింగ్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. మనం మోస్ట్లీ కోడింగ్ రాసేటప్పుడు వేరియబుల్స్ని డిఫైన్ చేస్తూనే ఉంటాం. సో కోడింగ్లో వేరియబుల్స్ అనేటివి ఎంత ఇంపార్టెంటో తెలుసుకునే కంటే ముందు మన రియల్ లైఫ్లో కూడా ఎవ్రీడే మనం వేరియబుల్స్ని చూస్తూనే ఉంటాం, వేరియబుల్స్ని మనం వాడుతూనే ఉంటాం. సో మనం వాడే వేరియబుల్స్ ఏంటో తెలుసుకుంటే వేరియబుల్ యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్ అర్థమవుతుంది అండ్ అవి కోడింగ్లో ఎంత ఇంపార్టెంట్ అండ్ వాటి యొక్క యూసేజ్ కూడా మనకి కోడింగ్లో ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఈ స్క్రీన్ పైన చూసినట్లయితే మనకి ఒక 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి కప్పు, సూట్ కేసు, లంచ్ బాక్స్. సో ఈ 3 ఐటమ్స్ మనకి వేరియబుల్కి ఉన్న రిలేషన్ ఏంటి? సో ఇవి బేసిక్లీ మనం మన రియల్ టైంలో ఎవ్రీడే మనం ఇవి చూస్తూనే ఉంటాం. కప్పు కానీ లేదా లంచ్ బాక్స్ కానీ, సూట్ కేసులు కానీ, కిచెన్లో ఉండే ప్యాంట్రీలో కంటైనర్స్ కానీ చూస్తూనే ఉంటాం. సో వాటికి వేరియబుల్కి ఉన్న రిలేషన్, వేరియబుల్కి ఆ డెఫినేషన్కి ఉన్న రిలేషన్ ఏంటో మనం డిస్కస్ చేస్తే కోడింగ్లో మనం యూస్ చేసే వేరియబుల్కి డెఫినేషన్ అనేది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కప్పుని ఫస్ట్ మనం కప్పుని యాజ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో కప్ అనేది మనకి మనం అందులో ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. లెట్స్ సే కాఫీ కానీ, టీ కానీ, వాటర్ కానీ. సో ఏదైనా ఫిల్ చేసినప్పుడు ఆ టైంలో ఆ కప్ యొక్క బిహేవియర్ ఏంటి? సో ఇట్స్ లైక్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కంటైనర్ అండ్ ఇట్ హోల్డ్స్ కాఫీ. మనం ఏదైతే ఫిల్ చేస్తామో వాటిని ఒక టెంపరరీగా హోల్డ్ చేస్తుంది. సో ఒక కంటైనర్ లాగా బిహేవ్ చేస్తుంది ఆ పర్టికులర్ టైంలో. అలాగే సూట్ కేసు కూడా. సో మనకి ఏదైనా ట్రావెల్ ఉన్నప్పుడు మనం ఆ సూట్ కేసులో మనం ఏం పెట్టుకుంటాం, మన క్లోత్స్ కానీ లేదా ఏదైనా ట్రావెల్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని దాంట్లో పెట్టుకొని మనం ట్రావెల్ చేస్తాం. సో ఆ పర్టికులర్ టైంలో సూట్ కేస్ అనేది ఏంటి? ఇట్స్ లైక్ ఎ కంటైనర్ విచ్ హోల్డ్స్ ఆల్ ద ఐటమ్స్. మనం ఏదైతే పెడతామో, మనం ఏదైతే ఆ ట్రావెల్ రిలేటెడ్ పెడతామో వాటన్నిటిని సూట్ కేస్ అనేది టెంపరరీగా హోల్డ్ చేస్తుంది. సో అప్పుడు దాని బిహేవియర్ ఇట్స్ లైక్ ఎ కంటైనర్. అలాగే లంచ్ బాక్స్ కూడా. సో మనం ఒక లంచ్ బాక్స్ పెట్టుకునేటప్పుడు మనం ఒక ఫుడ్ని పెట్టుకుంటాం. సో ఆ ఫుడ్ని పెట్టుకున్నప్పుడు లంచ్ బాక్స్ అనేది కూడా ఆ పర్టికులర్ టైంలో మనకి ఒక కంటైనర్ లాగా బిహేవ్ చేస్తుంది. అలాగే ఒక ఫ్రూట్ బాస్కెట్ తీసుకుంటే ఏమి, లేదా కిచెన్లో ప్యాంట్రీలో మనం చాలా స్పైసెస్ ఒక చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటాం. సో ఇలా అన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే మనకి కామన్గా వినిపించేది కంటైనర్, అదే కదా. సో ఈ కంటైనర్ అనేది ఏం చేస్తుంది? అన్ని సినారియోస్లో మనం కామన్గా చూసుకున్నట్లయితే కప్పు కానీ, సూట్ కేస్ కానీ, లంచ్ బాక్స్ కానీ ఏదైనా కూడా మన ఇంట్లో ఉండే ఒక చిన్న చిన్న బాక్సులు ఏదైతే ఒక పర్టికులర్ ఐటమ్స్ని హోల్డ్ చేస్తాయో ఇవన్నిటి ఈ కంటైనర్గా అనుకుంటే అవి ఏం చేస్తాయి? మనం ఏదైతే పెడతామో వాటిల్ని హోల్డ్ చేస్తాయి. సో వేరియబుల్ అనేది కూడా కోడింగ్లో ఇట్స్ లైక్ ఏ కంటైనర్. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కంటైనర్ విచ్ స్టోర్స్ ఏ డేటా వాల్యూ. సో ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్స్ వేరియబుల్ అనేది ఏదైతే ఉందో మనకి క్లియర్ డెఫినేషన్ అయితే మనకి వచ్చింది. అంతే, మీకు అర్థమైంది కదా. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్ విచ్ స్టోర్స్ ఏ వాల్యూ టెంపరర్లీ. సో మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కోడింగ్లో మనం ఫ్రీక్వెంట్గా మనం ఒక వేరియబుల్స్ని అయితే డిఫైన్ చేస్తూ ఉంటాం విచ్ స్టోర్స్ పర్టికులర్ వాల్యూ.
సో, ఆ పర్టిక్యులర్ వాల్యూని ఎలా స్టోర్ చేయాలి? అసలు మనం ఆ వేరియబుల్‌ని ఎలా యూజ్ చేయాలి? అని మనం ఇప్పుడు కోడింగ్ వేలో చూద్దాం. సో, ఇప్పుడు మనం వేరియబుల్ యొక్క డెఫినిషన్ అయితే మనం నేర్చుకున్నాం. బట్ ఆ డెఫినిషన్‌ని సింటాక్స్ రూపంలో ఎలా రాయాలనేది మనం ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో చూద్దాం. సో దట్ మనం ఒక సింటాక్స్, ఒక లాజిక్ అనేది ఒక వేరియబుల్‌ని ఎలా మనం కోడింగ్‌లో యూజ్ చేస్తామనేది మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో, లెట్స్ సే ఇదొక బాక్స్. మనం ఏదైతే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నామో ఒక కంటైనర్. సో, ఇదొక కంటైనర్. సో, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ప్రకారంగా మనం ఒక కాఫీ కప్‌ని, లంచ్ బాక్స్‌ని, సూట్ కేస్‌ని, ఫ్రూట్ బాస్కెట్‌ని ఇట్లా చాలా వాటిల్ని కంటైనర్ అనుకుంటున్నాం. బట్ ఏ కంటైనర్‌లో ఏది ఉందని ఎలా తెలుస్తుందంటే మనం వాటికొక లేబుల్ అయితే ఇచ్చాం కదా! సో, కాఫీ కప్ అని ఇచ్చాము. లంచ్ బాక్స్ అని ఒక లేబుల్ ఇచ్చాము. అండ్ సూట్ కేస్ అని ఇచ్చాము. ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చాము. సో, ప్రతి ఒక్క కంటైనర్‌కి మనకొక లేబుల్ అయితే ఉంది. సో, అలాగే మనం కోడింగ్‌లో కూడా మనం మల్టిపుల్ వేరియబుల్స్‌ని డిఫైన్ చేసినప్పుడు ఏ వాల్యూ ఏ వేరియబుల్‌లో ఉందని మనకెలా తెలుస్తుందంటే మనం వి హావ్ టు గివ్ ఏ నేమ్ ఫర్ ఈచ్ కంటైనర్. సో, ఆ నేమ్ అనేది ఎలా ఇస్తాము? ఒక వేరియబుల్‌ని మనం కోడింగ్‌లో ఎలా డిఫైన్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇదొక కంటైనర్. ఓవరాల్‌గా మనం కంటైనర్. ఓకే. సో, ఈ కంటైనర్‌కి మనం ఒక నేమ్ అయితే ఇవ్వాలి. సో, కోడింగ్‌లో మన సింటాక్స్ రాయాలి కాబట్టి సో, కోడింగ్ ప్రకారంగా మనం ఈ ఎగ్జాంపుల్‌ని అర్థం చేసుకుందాం. సో, ఈ కంటైనర్‌కి ఏం నేమ్ ఇవ్వాలి? ఏజ్ అనే నేమ్ ఇద్దాం. ఏజ్. ఓకే. ఏజ్ అనే నేమ్ ఇచ్చాం. సో, ఈ బాక్స్ పేరు, ఈ కంటైనర్ పేరు ఏజ్. సో, ఈ కంటైనర్ ఏం స్టోర్ చేస్తుంది? ఏజ్‌ని స్టోర్ చేస్తుంది. అంటే ఒక నంబర్‌ని స్టోర్ చేస్తుంది. లెట్స్ సే ఒక 30. 30 అనే వాల్యూని ఈ కంటైనర్ స్టోర్ చేసింది. సో, ఈ కంటైనర్ పేరు ఏజ్. సో, మనకెప్పుడైతే ఆ పర్టిక్యులర్ వాల్యూ రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నామో, మనం ఏజ్ అనే వేరియబుల్‌ని మనం యూజ్ చేస్తాం. సో దట్ ఎందుకంటే ఆ ఏజ్ అనే వేరియబుల్ ఏం హోల్డ్ చేస్తుంది? ఏజ్ 30ని హోల్డ్ చేస్తుంది కాబట్టి, మనం ఎప్పుడైనా రీయూజ్ చేయాలన్నా లేదా రిట్రీవ్ చేయాలన్నా మనం ఈ ఏజ్ అనే నేమ్‌తో ఆ వేరియబుల్‌ని దాంట్లో ఉండే వాల్యూని రిట్రీవ్ చేస్తాం. ఓకేనా? సో, మనం ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం కోడింగ్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేయాలి అనంటే దాని యొక్క లేబుల్‌ని మనం ఏదైతే లేబుల్ నేమ్ ఇస్తామో దాన్ని రాస్తాం. సో, లెట్స్ సే ఇక్కడ మనకి వేరియబుల్ యొక్క లేబుల్ ఏంటి? ఏజ్. సో, మనం ఏజ్ అని రాస్తాం. ఓకే. ఆ ఏజ్ అనే కంటైనర్ అంటే ఏజ్ అనే వేరియబుల్‌కి మనం ఒక వాల్యూని అసైన్ చేయాలి. అదెలా చేస్తాం? జస్ట్ ఈక్వల్ టు 30 అని అసైన్ చేస్తాం. సో, ఈ 30 అనేది ఏజ్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ అయిపోతుంది ఫర్ టెంపరరీ పర్పస్. అది ఎక్కడో దగ్గర మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో మెమరీలో స్టోర్ అవుతుందనమాట మనం డిఫైన్ చేసినప్పుడు. సో, ఇప్పుడు ఈ ఏజ్ 30 అనేదైతే మనం డిఫైన్ చేసాం వేరియబుల్ లాగా. సో, ఇలా రాస్తే అయిపోతుందా? అనేది ఇప్పుడు మనకి క్వెషన్ మార్క్. సో, ఏజ్ 30 అని రాస్తే మనం వేరియబుల్‌ని డిక్లేర్ చేసినట్లయితదా? అంటే అవ్వదు. ఈ ఈ పర్టిక్యులర్ లైన్ ఆఫ్ కోడ్ వచ్చేసి జస్ట్ బేసిక్ మాత్రమే. అంటే ఒక స్కెలిటన్ మాత్రమే. దానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని దాని యొక్క టైప్, దాని యొక్క నేచర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వేరియబిలిటీస్ అనేది మనం దానికి యాడ్ చేస్తామనమాట. సో, ఈ ఎప్పుడైతే మనం దాని యొక్క నేచర్, టైప్ ఇవన్నీ ఇవ్వాలో అప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పిక్చర్‌లోకొస్తుంది. సో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం తీసుకుంటామో దాన్ని బట్టి మనం ఆ సింటాక్స్ అనేది ఫార్మ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనం కోడింగ్‌లో వేరియబుల్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎలా డిఫైన్ చేస్తామో డిస్కస్ చేద్దాం. సో, నేను ఫర్ టైమ్ బీయింగ్ ఒక ఆన్‌లైన్ ఎడిటర్ అయితే తీసుకున్నాను. టైప్ స్క్రిప్ట్ ఆన్‌లైన్ ఎడిటర్. అదేంటంటే టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ డాట్ ఓఆర్‌జీ. సో, ఈ సైట్‌లో మనకి ఈ టైప్ స్క్రిప్ట్ ఆన్‌లైన్ ఎడిటర్ అయితే దొరుకుతుంది. సో, మనం డైరెక్ట్‌గా సిస్టమ్‌లో సెటప్ చేసుకోకుండా సో, విజువల్ స్టూడియో కోడ్ అలా ఒక సెటప్‌ని చేసుకోకుండా ఫర్ టైమ్ బీయింగ్ మనం ఈ ఆన్‌లైన్ ఎడిటర్‌లో అయితే మనం చూస్తాం. సో, ఫర్దర్ వీడియోస్‌లో మనం సిస్టమ్‌లో ఎలా సెటప్ చేసుకోవాలో అవన్నీ చూద్దాం. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ నేను టైప్ స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీకు గాని
ఏదైనా పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా పర్టిక్యులర్‌ది ఏదైనా బేసిక్ ఐడియా ఉంటే, మీరు దాంతో ట్రై చేయొచ్చు. లేదు అసలు ఏది ఐడియా లేదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు అన్నప్పుడు ఎయిదర్ యూ కెన్ జస్ట్ ఫాలో ద టైప్ స్క్రిప్ట్ ఆర్ పైథాన్‌లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో పైథాన్ కూడా ఒక ఈజీ టు అండర్‌స్టాండ్. సో అది కూడా ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలా ఈజీగా ఉంటది. సో దాన్ని కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోస్‌లో నేను టైప్ స్క్రిప్ట్‌నయితే నేను తీసుకుంటున్నాను. ఓకే. మొత్తానికి కోడింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి కొంచెం వీ కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ ఫన్. ఇందాక మనం డిస్కస్ చేసినట్లు మనం వేరియబుల్‌ని అయితే డిఫైన్ చేద్దాం. సో ఫైనల్‌గా మనం ఈ కోడింగ్ ఎన్వైర్న్‌మెంట్‌కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నేను టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్ అంతా ఈ కాట్లిన్, స్విఫ్ట్, టైప్ స్క్రిప్ట్ ఈ బేస్ చేసుకొని ఉంది. సో నేను ఐయామ్ కంఫర్టబుల్ విత్ టైప్ స్క్రిప్ట్. బట్ మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా గానీ, లేదా ఇంకా అదర్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉండి దాంతోనే దాంతోనే కంటిన్యూ చేయాలంటే మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనే ఈ ఎగ్జాంపుల్స్‌ని మీరు కన్వర్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు అసలు ఏ నాలెడ్జ్ లేదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోవాలి, ఏ నాలెడ్జ్ లేదన్నప్పుడు మీరు సింపుల్‌గా టైప్ స్క్రిప్ట్ ఈ వీడియోలో మనం చెప్పుకునే టైప్ స్క్రిప్ట్‌నే ఫాలో అవ్వండి. లేదా నా సజెషన్ అయితే ఇది నా ఒపీనియన్. పైథాన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. అంటే సింటాక్స్ అవన్నీ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సింపుల్‌గా కూడా ఉంటుంది. సో మీరు పైథాన్ కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్‌గా ఏంటంటే పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటూ ఏం లేదు. సో ఇట్స్ యువర్ చాయిస్. ఓకే. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ఇందాక మనం కంటైనర్ ఫైనల్ ఎగ్జాంపుల్‌గా మనం డిస్కస్ చేసాం కంటైనర్. సో అక్కడ ఒక బేసిక్ ఇన్ జనరిక్ వేలో వేరియబుల్‌ని ఎలా డిఫైన్ చేసామో మనం చూసాం. సో సేమ్ వేలో మనం ఇక్కడ వేరియబుల్‌ని డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ నేను టైప్ స్క్రిప్ట్ ఆన్‌లైన్ ఎడిటర్ తీసుకున్నాను. అదేంటంటే టైప్ స్క్రిప్ట్ లాంగ్ డాట్ ఓఆర్‌జీ. సో ఆహ్, మనం సిస్టమ్‌లో కూడా విజువల్ కోడ్ స్టూడియో గానీ ఏదన్నా ఐడీ సెటప్ చేసుకోవచ్చు. బట్ ఫర్ టైమ్ బీయింగ్ కొన్ని వీడియోస్ వరకు నేను ఈజీ పర్పస్ కోసం నేను ఆన్‌లైన్ ఎడిటర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఇందాక మనం కంటైనర్ అనే ఎగ్జాంపుల్ లాస్ట్ కంటైనర్ ఎగ్జాంపుల్ అయితే చూసాం కదా! ఒక జనరిక్ వేలో మనం వేరియబుల్‌ని ఎలా డిఫైన్ చేస్తామనేది. సో ఇప్పుడు మనం అదే వేలో ఇక్కడ ఫస్ట్ జనరిక్ వేలో మనం డిఫైన్ చేస్తాం. సో ఏజ్ ఈక్వల్ టు 27. ఇక్కడ మనం ఏజ్ ఈక్వల్ టు 27 అని రాస్తే వేరియబుల్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డిఫైన్ చేసినట్లా అంటే కాదు. వేరియబుల్‌కి ఒక క్లారిటీ ఇవ్వాలి మనం. సో ఏం క్లారిటీ అనంటే ఆ వేరియబుల్ ఆ వేరియబుల్‌ని ఫ్యూచర్‌లో మనం రీయూజ్ చేసుకోవచ్చా? లేదా ఒక కాన్స్టాంట్‌గా ఒక వాల్యూనే స్టోర్ చేసుకోవాలా? సో దానికి మనం ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో ఆ క్లారిఫికేషన్ ఎలా ఇస్తాము అనంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని బట్టి ఆ సింటాక్స్ యొక్క నేమ్ ఉంటుందన్నమాట. లెట్స్ సే ఇప్పుడు నేను ఈ వేరియబుల్‌ని నేను రీయూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్యూచర్‌లో. సో, లెట్స్ సే అప్పుడు నేను లెట్ అని ఇస్తాననమాట. లెట్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే సో, చూసారా మీరిప్పుడు ఆ ఎర్రర్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు నేను లెట్ రిమూవ్ చేశాననుకోండి, అక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది ఆటోమేటిక్‌గా. ఏంటి కెనాట్ ఫైండ్ నేమ్ ఏజ్. ఎందుకు అనంటే అక్కడ మనం ఒక క్లారిటీ అంటే ఇవ్వలేదు. ఏజ్ అని ఇచ్చేసాం. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వేరియబుల్‌ని అయితే డిఫైన్ చేయలేదు. మనం ఇప్పుడు వేరియబుల్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో, ఈ వేరియబుల్ నేను ఫ్యూచర్‌లో రీయూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే లెట్ అని ఇవ్వాలి. సో, లెట్ అని ఇవ్వంగానే ఇమ్మీడియేట్‌గా ఆ ఎర్రర్ లైన్ అయితే వెళ్ళిపోయింది. ఎందుకు అనంటే మనం దాని యొక్క బిహేవియర్‌ని మనం డిఫైన్ చేసాం. ఆ ఏజ్ అనే వేరియబుల్‌లో ఉండే వాల్యూని నేను రీప్లేస్ చేస్తాను. అంటే ఆ కంటైనర్‌నే తీసుకొని అంటే ఏజ్ అనే వేరియబుల్‌నే తీసుకొని దాంట్లో ఉన్న వాల్యూని మళ్ళీ నేను వేరే వాల్యూతో నేను మార్చుకుంటాను. అంటే ఫ్యూచర్‌లో నీతో ఇంకా పనుంది అన్నట్టనమాట. సో, అప్పుడు నేను లెట్ అని పెడతాను. లేదు మనకి అసలు ఈ ఆహ్, అసలు పర్మనెంట్‌గా ఆ పర్టిక్యులర్ వేరియబుల్ ఏజ్ అనే వేరియబుల్ పర్మనెంట్‌గా 27 అనే నంబర్‌ని హోల్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం కాన్స్ట్ అని పెడతామనమాట. ఓకే. ఈ లెట్ కాన్స్ట్ అనేది టైప్ స్క్రిప్ట్‌కి రిలేటెడ్. మీరేదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారో దాంట్లో గూడా ఇలా లెట్ కాన్స్టెంట్‌కి ఈక్వల్‌గా ఉంటాయి. సో, లెట్స్ సే లైక్ వార్ అని సో, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఒక్కోలా డిఫైన్ చేస్తాం మనము. సో, మనం కాన్స్టాంటా, నాన్ కాన్స్టాంటా అని డిఫైన్ చేయడానికి మనం ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక్కోలా డిఫైన్ చేస్తాం. ఇక్కడ సైడ్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి సంబంధించి నేను స్క్రీన్‌షాట్ అయితే పెడుతున్నాను జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్. ఓకే.
యాహ్! సో, మనం ఇక్కడ టైప్ స్క్రిప్ట్‌లో చూసినట్లయితే మనం లెట్ ఏజ్ ఈక్వల్ టు 27 కాన్స్ట్ ఈక్వల్ టు 20 కాన్స్ట్ ఏజ్ ఈక్వల్ 27 అని డిఫైన్ చేస్తాం. దాని యొక్క బిహేవియర్‌ని. ఓకే. సో, ఇప్పుడు నేను లెట్ అని ఇచ్చాను. సో, ఫ్యూచర్‌లో నేను లెట్ అని ఇచ్చాను కాబట్టి సో, ఐ క్యాన్ రీయూజ్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్. సో, ఏజ్ అనే వేరియబుల్ నేను చేంజ్ జేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను దీనికంటే ముందు గూడా అసలు ఫస్ట్ మనకి ఏజ్ అనేది 27 హోల్డ్ చేసిందా లేదా అని చూపిస్తాను మీకు. సో, మనం ఏదైనా ఒక ప్రింట్ చేయాలి అనంటే సో, ఏదన్నా ఒక వాల్యూని గాని, ఏదైనా పర్టిక్యులర్ వర్డ్‌ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ హలో వరల్డ్ అనైతే ఈ విధంగా మనం సింటాక్స్ రాస్తాము. కన్సోల్ డాట్ లాగ్ హలో వరల్డ్ అంటే అది ఆ పర్టిక్యులర్ ఈ లాగ్‌లో ఉండే ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. అలా ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకలా ఉంటది. ఒకరు ప్రింట్ ఎల్ఎన్ అంటారు. ఒకరు ప్రింట్ అంటారు. అట్లా సో, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకలాగా. సో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే ప్రింట్ అని ఉంటది. ఇంకోటి ప్రింట్ ఎల్ అని ఉంటది. సంథింగ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇక్కడైతే మనం జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్ మనం జస్ట్ రన్ చేస్తున్నాము. సో, హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే మన కన్సోల్ లాగ్‌లో హలో వరల్డ్ అని ఇచ్చాం. సో, ఇప్పుడు మనం ఏజ్ వేరియబుల్‌లో 27 హోల్డ్ అయిందా లేదా అని చూడాలి. సో, చూడాలి అంటే మనం ఇక్కడ స్ట్రింగ్‌లో ఏజ్ ఈజ్ అని ఇచ్చి, కామా ఇచ్చి ఏజ్. సో, ఈ ఈ మనం ఏదైతే ఒక మనం ఏదైతే ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేసామో, ఆ డిఫైన్‌కి మనం ఇక్కడ కొటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది ఒక రా స్ట్రింగ్ అయితే కాదు. హార్డ్ కోడెడ్ స్ట్రింగ్ అయితే కాదు. సో, ఇట్ హాస్ సమ్ వాల్యూ. అలాంటప్పుడు మనం కన్సోల్ లాగ్‌లో ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నో నీడ్ టు గివ్ ఎనీ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ ఫర్ ద వేరియబుల్స్. ఓకే. ఏదైనా ఒక హార్డ్ కోడెడ్ అంటే ఒక స్టాటిక్ వాల్యూని స్టాటిక్ స్ట్రింగ్‌ని మనం ఇచ్చినప్పుడు మనం కొటేషన్స్ అయితే ఇవ్వాల్సొస్తది. సో, ఇప్పుడు మనం కోడ్‌ని రన్ చేసినట్లయితే ఇక్కడ రన్ అనే బటన్ రన్ చేసినట్టయితే ఏజ్ ఈజ్ 27. సో, ఇట్ ఈస్ ఏజ్ అనే వేరియబుల్ హోల్డింగ్ ఏ 27 యాస్ ఎ వాల్యూ. సో, మనం ఫ్యూచర్‌లో దాన్ని గాని చేంజ్ చేసినట్లయితే ఎందుకంటే మనం లెట్ అని ఇచ్చాం గదా! సో, లెట్ ఇచ్చినప్పుడు వీ కెన్ రీయూజ్ అండ్ రీఅసైన్ డిఫరెంట్ వాల్యూ. సో, ఏజ్‌ని మనం ఆహ్, సో, ఏజ్ వాల్యూని మనం ఆహ్, వేరే డిఫరెంట్ వాల్యూతో అసైన్ చేయాలి అనుకుంటే సో, లెట్స్ సే 30. సో, 30 ఇచ్చాను. సో, 30 ఇచ్చినప్పుడు ప్రతిసారి మనం లెట్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో వెరీ ఫస్ట్ టైమ్ అప్పుడు మాత్రమే మనం లెట్ అని ఇవ్వాలి. అప్పుడే మాత్రం దాని బిహేవియర్‌ని డిఫైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం జస్ట్ దాని యొక్క లేబుల్‌ని యూజ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఏజ్ ఈక్వల్ టు 30. సో, ఇప్పుడు నేను రన్ చేస్తే మనకిక్కడ కన్సోల్ లాగ్‌లో మనకిక్కడ కన్సోల్ లాగ్‌లో ఏం ప్రింట్ అవుతది? 30 ప్రింట్ అవుతది. ఎందుకు? మనం దాన్ని 27ని రీప్లేస్ చేసి 30 అని వాల్యూని అసైన్ చేశాం. సో, చేశాం. సో, ఇప్పుడు నేను రన్ ఇస్తున్నాను. సో, చూసారా? ఏజ్ ఈజ్ 30 అని ప్రింట్ చేసింది. ఓకే. ఏజ్ ఈజ్ 30 అని ప్రింట్ చేసింది. అదే నేనిక్కడ లెట్ తీసేసి కాన్స్ట్ అని పెట్టాననుకోండి. సో, సారీ. లెట్ తీసేసి కాన్స్టెంట్ పెట్టాననుకోండి, మనకి ఇమ్మీడియేట్‌గా అక్కడ ఎర్రర్ అయితే వచ్చేస్తుందనమాట. సో, కెనాట్ అసైన్ టు ఏజ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టాంట్. సో, మనం ఆల్రెడీ ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్‌ని కాన్స్టాంట్‌గా డిఫైన్ చేసి, మళ్ళీ దాన్ని రీయూజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, సో, అప్పుడు కోడ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అనంటే, అది మనం కాన్స్టెంట్‌ని డిఫైన్ చేసాం. సో, వి కెనాట్ రీఅసైన్ ఆర్ రీయూజ్ పర్టిక్యులర్ వేరియబుల్ వెన్ వి డిఫైన్డ్ యాస్ ఎ కాన్స్టాంట్. సో, సో, ఎర్రర్ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, అందుకని మనం లెట్ అని చేయాలి. లెట్‌ని మాత్రం ఇవ్వాలి. మనం ఎప్పుడైతే రీయూజ్ చేసుకుందాం అనుకుంటున్నామో. ఓకేనా? సో, అలాగే మనం ఒక కాన్స్ట్ వేరియబుల్‌ని కూడా డిఫైన్ చేద్దాం. ఓకే. సో, లెట్స్ సే కాన్స్ట్ పర్సన్ నేమ్ ఈక్వల్ టు తేజ. ఓకే. సో, ఇక్కడ నేను కాన్స్ట్ పర్సన్ నేమ్ ఈక్వల్ టు తేజ అని కొటేషన్స్‌లో డబుల్ కోట్స్‌లో ఇచ్చాను. ఇక్కడేమో 27
కోట్స్‌లో ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక నంబర్ గానీ, నంబర్, ఇంటీజర్ అలాంటివి మనం డబుల్ కోట్స్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒక వర్డ్ గానీ, సెంటెన్స్ గానీ, ఒక స్ట్రింగ్ రూపంలో ఉండేది ఏదైనా గూడా మనం కొటేషన్స్‌లో ఇస్తాం. సో, ఈ స్ట్రింగ్ అంటే ఏంది? నంబర్స్ అంటే ఏంటి? ఇవన్నీ మనం డేటా టైప్స్ కాన్సెప్ట్స్‌లో ఇంకా బాగా డిస్కస్ చేస్తాం. సో, ఇక్కడ కాన్స్ట్ నేమ్ పర్సన్ ఈక్వల్ టు తేజ అని ఇచ్చాను. సో, లెట్స్ చెక్ ఇట్ ఔట్ ఇన్ కన్సోల్ లాగ్. console.log person name is yeah. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇక్కడ పర్సన్ నేమ్ ఈస్ తేజ అని అయితే ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే నేను వేరియబుల్‌ని డిఫైన్ చేసేటప్పుడు అంటే ఏజ్ కానీ, పర్సన్ నేమ్ కానీ డిఫైన్ చేసేటప్పుడు నేను స్మాల్ లెటర్స్‌తోనే నేను స్టార్ట్ చేస్తాననమాట. సో, లెట్స్ సే ఏజ్. ఏజ్ అనేది ఒక వర్డ్. సో, ఆ వర్డ్ అంతా మనకి స్మాల్ లెటర్స్‌లోనే ఉండాలి. అండ్ కాన్స్టాంట్‌లో మనం ఏం డిక్లేర్ చేసాం? ఈ ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌ని ఎట్లా డిక్లేర్ చేసాం? పర్సన్ నేమ్ అని లేబుల్ ఇచ్చాను. పర్సన్ నేమ్ అంటే 2 వర్డ్స్ అవి. పర్సన్ నేమ్ 2 వర్డ్స్. బట్ ఫస్ట్ వర్డ్‌లో వచ్చేసి పర్సన్‌లో పి అనేది స్మాల్ ఉంది. బట్ ఎన్ అనేది క్యాపిటల్ ఉంది. సో, దీన్నే మనం క్యామెల్ కేస్ అంటాం. మనం 2 టైప్స్‌లో మనం కోడింగ్ ఇది అయితే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇదొక ప్రోటోకాల్ అనమాట. మనం వి హావ్ టు యూజ్ దిస్ రూల్. ఏంటంటే లెట్స్ సే ఏదన్నా మనం వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, మెథడ్స్ కానీ డిక్లేర్ చేసేటప్పుడు పర్టిక్యులర్ కేస్ వాడాలి. ఒక ఫార్మాట్ వాడాలి. ఒక క్లాస్‌ని డిఫైన్ చేసేటప్పుడు ఒక 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 ఫార్మాట్ వాడాలి. సో, ఇక్కడ మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి, మనం క్యామెల్ కేస్ వాడాలి. క్యామెల్ కేస్ అంటే బేసికల్లీ ఏంటనంటే ఆ పర్టిక్యులర్ నేమ్ అనేది అంటే ఈ ఈ మనం ఏదైతే చేస్తున్నామో స్పేసెస్ అయితే ఉండవు మనకి. వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు స్పేసెస్ ఇవ్వము. అంతా ఒక వర్డ్ లాగే ఇస్తాము. సో, ఇక్కడ మనం ఆ లేబుల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ మాత్రం మనకి స్మాల్ ఉండాలి. ఆఫ్టర్ దట్ ఏదైతే వర్డ్ వస్తుందో దాంట్లో ప్రతి ఫస్ట్ లెటరు క్యాపిటల్ ఉండాలి. లెట్స్ సే పర్సన్ నేమ్. నేమ్ అనేది క్యాపిటల్‌లో నేమ్‌లో ఎన్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటుందనమాట. ఓకేనా? ఎందుకంటే అది క్యామెల్ కేస్ అనమాట. క్యామెల్ కేస్ ఎప్పుడు ఎలా ఉంటుందనంటే ఫస్ట్ వర్డ్‌లో ఫస్ట్ వర్డ్ మొత్తం మనకి స్మాల్ లెటర్స్‌లో ఉంటది. ఇంక తర్వాత వచ్చే వర్డ్స్ అన్నిట్లో ఫస్ట్ లెటరు మనకి క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటది. లెట్స్ సే ఇప్పుడు నేను పర్సన్ ఫస్ట్ నేమ్. సో, దీంట్లో 3 వర్డ్స్ ఉన్నాయి. సో, 3 వర్డ్స్‌లో పర్సన్ ఫస్ట్ నేమ్ అనే 3 వర్డ్స్‌లో పర్సన్ ఆల్వేస్ స్మాల్ లెటర్సే ఉంటాయి. సో, ఫస్ట్ నేమ్ ఈ 2 వర్డ్స్‌లో ఫస్ట్‌లో ఎఫ్ అనేది నేమ్‌లో ఎన్ అనేది అప్పర్ కేస్‌లో ఉంటాయి. సో, దీన్ని మనం క్యామెల్ కేస్ అంటాం. అదే మనం పాస్కల్ కేస్ అనుకోండి. ఎవ్రి వర్డ్ మనకి అప్పర్ కేస్‌తోనే స్టార్ట్ అవుతుంది. లెట్స్ సే మనం క్లాస్ డిఫైన్ చేస్తాం. లెట్స్ సే క్లాస్ అనేది ఒకటి డిఫైన్ చేసి దానికి ఒక క్లాస్ నేమ్ పర్సన్ డీటెయిల్స్ అని ఇచ్చామనుకోండి. సో, పర్సన్ డీటెయిల్స్ అని ఇట్లా డిఫైన్ చేస్తామన్నమాట. సో, ఇది ఇలా డిఫైన్ చేస్తాం. దీన్ని మనం పాస్కల్ కేస్ అంటాం. సో, మనం ఇక్కడ వేరియబుల్ కాన్సెప్ట్ కాబట్టి మనం క్యామెల్ కేస్ అయితే వాడతాం. సో సో, ఇక్కడ మనం చేంజ్ చేసాం కాబట్టి ఆ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. సో, మనం ఇక్కడ లెట్ కాన్స్టెంట్‌ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో చూద్దాము. సో, లెట్స్ సే నేను ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఈ స్క్రీన్ షాట్‌లో మనకి ఇక్కడ అందరికి ఫేస్‌బుక్ అకౌంట్స్ అయితే ఉంటాయి గదా! సో, ఆ ఫేస్‌బుక్ అకౌంట్ మనం ఎప్పుడైతే లాగిన్ అయితామో మన పేరైతే వస్తుంది. ఓకే. సో, ఆ పేరనేది ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ద అకౌంట్ క్రెడెన్షియల్స్. సో, మనం ఎప్పుడైతే మన అకౌంట్ క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ బేస్ చేసుకొని లాగిన్ అయితామో దాని ప్రకారంగా అక్కడ నేమ్ అయితే వస్తుంది. సో, దట్ మీన్స్ నేమ్ అనేది ఆల్వేస్ లైక్ ఇట్ కీప్ ఆన్ చేంజింగ్ బేస్డ్ ఆన్ ద అకౌంట్. సో, ఇట్స్ నాట్ ఎ కాన్స్టాంట్. ఇట్స్ ఎ నాన్ కాన్స్టాంట్. సో, అప్పుడు మనం దాన్ని లెట్ కింద తీసుకుంటాము. అదే ఇక్కడ పైన మీరు ఈ సెర్చ్ బార్‌లో చూసినట్లయితే ఈ పర్టిక్యులర్ సెర్చ్ ఫర్ ఫేస్‌బుక్ అనే సెంటెన్సు ఎవరు ఓపెన్ చేసినా, ఎవరి అకౌంట్‌లో అయినా గూడా సేమ్ సెర్చ్ ఫర్ ఫేస్‌బుక్ అనే ఉంటది. సో, అన్ని అకౌంట్స్‌లో అది కాన్స్టాంట్ అనమాట. అంటే ఒక స్టాటిక్. సో, అది ఇట్ విల్ నాట్
చేంజ్ ఆల్ అకౌంట్స్‌లో సిమిలర్‌గానే చూపిస్తుంది. సో, దట్ మీన్స్ మనం దాన్ని ఒక కాన్స్ట్ కింద తీసుకోవచ్చనమాట. సో, అర్థమైందా మీకు? లెట్ కాన్స్టెంట్ ఇంకా మనం రియల్ టైమ్‌లో కూడా చూసాం. సో, చూసాం గదా! ఒక వేరియబుల్‌ని మనం ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా డిఫైన్ చేసాము అండ్ దాని యొక్క డెఫినిషన్‌ని మనం నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఒక వేరియబుల్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కోడింగ్‌లో ఎలా డిక్లేర్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం చూసాం. సో, ఇప్పుడు మనం డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ డేటా టైప్స్? సో, డేటా టైప్ అంటే బేసిక్‌గా మనం ఇప్పుడు డెఫినిషన్ అయితే చూసినట్లయితే ఇట్స్ ఎ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా దట్ డిటర్మైన్స్ ద టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ అండ్ ద ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఇట్. సో, మనం ఇందాక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. సో, ఆ డిక్లేర్ చేసిన ఒక వాల్యూ వేరియబుల్‌లో మనం ఏదైతే స్టోర్ చేయాలనుకున్న వాల్యూ ఒక నేచర్‌ని గూడా మనం వేరియబుల్‌కి చెప్పాలి. అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ అని. సో, అప్పుడు ఏమైతుంది? సో, మనం ఎప్పుడైతే అట్లా డిఫైన్ చేస్తామో వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ అని ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో దెన్ హౌ ద డేటా ఈస్ స్టోర్డ్, మానిప్యులేటెడ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ బై ది కంప్యూటర్. సో, అప్పుడు మాత్రమే అది ఎలా స్టోర్ అవ్వాలి అని కంప్యూటర్ డిసైడ్ చేస్తదనమాట. దాని యొక్క స్పేస్ గాని, మెమరీలో స్టోర్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ఇట్ స్టోర్స్ ఏ పర్టిక్యులర్ వాల్యూ. మనం ఏదైతే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అది బేస్డ్ ఆన్ ద డేటా టైప్‌ని స్టోర్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో, ఇందాక మనం ఒక వేరియబుల్‌ని ఎలా డిఫైన్ చేయాలని చూసినప్పుడు లెట్ కాన్స్టెంట్ అనే 2 వేరియేషన్స్ చూసాం. అంటే రీయూజ్ చేసుకోవచ్చా? లేకపోతే కాన్స్టెంట్‌గా పెట్టాలని. అలాగే మనం వేరియబుల్‌కి ఒక డేటా అంటే ఆ వాల్యూ యొక్క టైప్‌ని కూడా డిఫైన్ చేసినప్పుడు ఏదైతే మనం చేయాలనుకున్న వాల్యూ ఉంటది కదా! స్టోర్ చేయాలనుకున్న వాల్యూ అది మనం వేరియబుల్‌లోకి అసైన్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా టైప్‌ని కూడా ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్ ఏం చేస్తుందంటే స్టిక్ విత్ ద డేటా టైప్ అనమాట. సో మనం ఈవెన్ లెట్ ఇచ్చినా గూడా లెట్ వేరియబుల్ ఇచ్చినా గూడా, మనం వన్స్ ఒక డేటా టైప్‌ని అసైన్ చేశాము అనంటే, మనం రీయూజ్ చేసేటప్పుడు గూడా, ఆ వేరియబుల్‌ని మనం మళ్ళీ రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు గూడా, వేరియబుల్‌లో ఉండే వాల్యూని రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు గూడా, మనం సేమ్ డేటా టైప్ అయితేనే రీప్లేస్ చేయాలి. ఓకేనా? అది మనం కోడింగ్‌లో చూస్తే మీకింకా క్లారిటీ వస్తుంది. సో, ఇన్ కేస్ మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే వేరియబుల్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు అనంటే, సో, మనం అది సింక్ అవ్వదనమాట దానికి. సో, ఒక డేటా టైప్‌ని అసైన్ జేసి, మళ్ళీ రీప్లేస్ చేసేటప్పుడు ఇంకో వేరే ఆఫ్ వెరైటీ చేసినప్పుడు, ఆ వేరియబుల్ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటదంటే ఏయ్! ఎవతురా అదే? అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఏయ్! యాడ దొరికింది సంతరా ఇదే? సో, వేరియబుల్ యొక్క ఇన్నర్ ఫీలింగ్ గూడా ఇలాగే ఉంటది. ఇదేందిది ఒకటి అసైన్ జేసి, ఇంకోటి మళ్ళీ రీప్లేస్ చేస్తుంది. ఇంకో టైప్‌ని రీప్లేస్ చేసేటప్పుడు ఇంకో టైప్ చేస్తున్నారు. సో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అనేది అయితే అది మనకు చెప్తుందనమాట. సో, అది మనం చూద్దాం. ఓకే. సో, అలా మనకి డేటా టైప్స్ అనేది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ అని వేరియబుల్‌కి మనం తెలియజేసేదే ఒక డేటా టైప్స్ ఇన్ ఎ సింపుల్ లాంగ్వేజ్‌లో. సో, నేను ఇక్కడ స్క్రీన్‌షాట్‌లో చూసినట్లయితే నేనొక కొన్ని డేటా టైప్స్ అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో నేను చూపిస్తున్నాను. సో, టైప్ స్క్రిప్ట్‌లో మనం అంటే ఒక నంబర్‌ని అసైన్ చేసామనుకోండి. ఒక వేరియబుల్‌కి ఒక నంబర్‌ని అసైన్ చేస్తే దాని యొక్క టైప్ నంబర్. అదే ఒక వర్డ్ గాని లేదా ఒక సెంటెన్స్‌ని గాని మనం డిఫైన్ చేస్తే హ్మ్. అసైన్ చేస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం. లేదా బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఏదైనా కండిషన్స్‌లో మనకి ట్రూ గావాలా, ఫాల్స్ గావాలా అనే కండిషన్స్ వచ్చినప్పుడు మనం బూలియన్ అనే డేటా టైప్‌ని డిఫైన్ చేస్తాం. అలాగే పైథాన్‌లో, జావా, సి ప్లస్ ప్లస్, కాట్లిన్, స్విఫ్ట్‌లో మనకి సేమ్, సేమ్ డేటా టైప్స్‌ని డిఫరెంట్ లాంగ్వేజ్‌లో డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారు. సో, నంబర్‌ని ఇంటిజర్ అని పిలుస్తారు మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, ఇక్కడ జావాలో చూసినట్లయితే మనకి ఇంకా బైట్, షార్ట్, ఫ్లోట్, డబుల్ అని ఉన్నాయి. సో, అండ్ స్ట్రింగ్ మాత్రం మోస్ట్‌లీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకి స్ట్రింగ్ అనే ఉందనమాట. సో, బూలియన్ ఈస్ ఆల్సో లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి బూలియన్ అనే ఉంది. సో, క్యారెక్టర్ అండ్ అరే. సో, ఇవి మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే డేటా టైప్స్. ఇంకా చాలానే ఉన్నాయి. ఇవి మనకి ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్‌కి ఇవి సరిపోతాయి. సో, ఇవి మనం రెగ్యులర్‌గా చూసేటివి. రేపు ఫర్దర్ వీడియోస్‌లో మనం డీఎస్ఏ కాన్సెప్ట్స్‌లో కోడింగ్ రాసేటప్పుడు కూడా మాక్సిమం మనం ఈ డేటా టైప్సే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. డేటా టైప్ అంటే ఒక ఐడియా అయితే వచ్చింది గదా! సో, ఇప్పుడు మనం దాన్ని కోడింగ్‌లో చూద్దాం. సో, ఒక వేరియబుల్‌కి ఒక డేటా టైప్‌ని ఎలా అసైన్ చేస్తాము. ఆహ్,
సో, ఆ వేరియబుల్ ఎలా యాక్సెప్ట్ చేస్తది? ఇన్ కేస్ మనం చేంజ్ చేయాలనుకుంటే ఆ వేరియబుల్ యొక్క ఇన్నర్ ఫీలింగు అది మనకెలా చెప్తుంది? ఐ కెనాట్ టేక్ ఇఫ్ యూ చేంజ్ ద డేటా టైప్ అని అయన్నీ ఎలా చెప్తుందో మనం చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్‌నే మనం కంటిన్యూ చేద్దాము. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వేరియబుల్ ఇప్పుడు డిస్కస్ చేసిన కోడింగ్‌నే మనం కంటిన్యూ చేద్దాం. సో, ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు 27. సో, మనం ఒక డేటా టైప్‌ని ఎలా డిక్లేర్ చేయాలంటే అంటే టైప్ స్క్రిప్ట్‌లో నంబర్ అని టైప్ చేశాను. ఏజ్ ఈక్వల్ టు 27. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, మొత్తం గాని మనం ఒక సెంటెన్స్‌లో తీసుకుంటే వేరియబుల్, వేరియబుల్ యొక్క లేబుల్ ఏంటి? ఏజ్, ఏజ్ అండ్ వేరియబుల్ యొక్క నేచర్ ఏంటి? రీయూజబుల్. ఎందుకంటే మనం లెట్ ఇచ్చాం. సో, ఏజ్ ఆడికి వేరియబుల్ అయిపోయింది. సో, వేరియబుల్‌లో ఏం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము? ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము? నంబర్ అనే టైప్‌ని మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఆ నంబర్ యొక్క వాల్యూ ఏంటి? 27. సో, ఇది ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేసే ఒక ఒక కంప్లీట్ సింటాక్స్ అన్నమాట డేటా టైప్‌తో గూడా. బట్ ఇందాక గూడా మనం వితౌట్ నంబరు చేసాము. అప్పుడు గూడా అది యాక్సెప్ట్ చేసింది గదా! అంటే యెస్. మనం ఇప్పుడుండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ టైప్ సేఫ్ లాంగ్వేజెస్. సో, ఎక్స్‌ప్లిసిట్‌గా మనకి మనం నంబర్ అని చెప్పాల్సిన అవసరం లేదు వేరియబుల్‌కి. ఇట్స్ అప్ టు అస్ అనమాట. సో, ఇప్పుడు నువ్విక్కడ నంబర్ అని చెప్పినా, చెప్పకపోయినా 27 అనేది నంబర్ గాబట్టి, వేరియబుల్ ఆటోమేటిక్‌గా నువ్వు నాకు డేటా టైప్ ఒక నంబర్ అనేది అసైన్ చేశావు అని అది దానికదే అనలైజ్ చేసేసుకుంటది. సో, లెట్స్ సే ఇప్పుడు నేను ఆ ఏజ్‌కి స్ట్రింగ్ ఇస్తాననుకోండి. అదేం జెప్తుంది? టైప్ స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ నంబర్. సో, అదే చెప్తుందనమాట. నువ్వు ఆల్రెడీ టైప్ నంబర్‌ని నాకు అసైన్ చేసావు. ఇప్పుడేమో టైప్ స్ట్రింగ్‌నిస్తున్నావు. సో, ఐ కెనాట్ యాక్సెప్ట్ అనేదైతే మనకి ఆ వేరియబుల్ మనకి చెప్తుంది. సో, అదే నేనిక్కడ నంబర్ అనేది చెప్పకపోయినా కూడా ఇట్ విల్ సే ద సేమ్ థింగ్. సీ ద టైప్ స్ట్రింగ్. సో, అంటే మనం ఎక్స్‌ప్లిసిట్‌గా ఇంతకుముందైతే ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎక్స్‌ప్లిసిట్‌గా మనం డేటా టైప్ అనేది మెన్షన్ చేయక్కర్లేదు. బేస్డ్ ఆన్ యువర్ వాల్యూ అంటే ఏ వాల్యూ అయితే ఇస్తున్నావో నువ్వు, దాన్ని బట్టే వేరియబుల్ అనేది అనలైజ్ చేసుకుంటది. ఓహో! నువ్వు నాకు డేటా టైప్ నంబర్ అసైన్ చేసావు. సో, ఐ విల్ స్టిక్ విత్ నంబర్ అని అంటుంది. అదే మనం డేటా టైప్‌ని ఇక్కడ మనం మార్చడమే ఇట్లా స్ట్రింగ్‌లో పెట్టిచ్చాం. సో, ఎప్పుడైతే మనం స్ట్రింగ్ యూజ్ చేస్తామో, ఈవెన్ దో మనం నంబర్ పెట్టినా గూడా అదొక స్ట్రింగ్ అయిపోతుంది. ఒక వర్డ్ కింద తీసేసుకుంటది. ఇట్ విల్ నాట్ టేక్ ఇట్ యాస్ ఎ నంబర్ ఎప్పుడైతే మనం స్ట్రింగ్ పెడతామో. సో, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, ఆటోమేటిక్‌గా పోయిందనమాట అది. సో ఆటోమేటిక్‌గా ఎర్రర్ పోయింది. ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాము. సో, అందుకని మనం ఒక వాల్యూ ఇంకో వాల్యూతో రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు మనకేమైతుంది? అది నేమ్‌ని యాక్సెప్ట్ చేసింది. అదే నేను ఇక్కడ కొటేషన్స్ తీసేసాను. అది యాక్సెప్ట్ చేయదు. సో, దట్ మీన్స్ మనం ఇనీషియల్ స్టేజ్‌లో వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో ఏదైతే డేటా టైప్ ఇస్తామో, ఆ డేటా టైప్‌ని ఇంక ఫర్దర్‌గా మనం దాంట్లో ఉన్న వాల్యూస్‌ని రీప్లేస్ చేయాలన్నా గూడా మనం సేమ్ కైండ్ ఆఫ్ డేటా టైప్‌నే మనం వాడాలి. అప్పుడైతేనే వేరియబుల్ యాక్సెప్ట్ చేస్తుంది. అది ఒక డేటా టైప్స్ యొక్క కాన్సెప్ట్ అయితే మనం ఇప్పుడు చూసాం. సో, మనం ఇప్పుడు దాకా డేటా టైప్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? అండ్ వాటి యొక్క డెఫినిషన్ అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అండ్ యూసేజ్ అని మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్. సో, ఆపరేటర్స్ బేసిక్‌గా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాన్సెప్ట్. మనకి ఎక్కువ ప్రాక్టికల్‌లోనే ఉంటుంది. కోడింగ్‌లోనే మనం ఎక్కువ చూస్తాం. సో, డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా అంతగా ఏముండదు. సో, ఇవి కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డే ఉంటాయి. బట్ బై డెఫినిషన్ గాని మనం చూసినట్లయితే సో, బేసిక్‌గా ఒక ఆపరేటర్స్ అనేది ఒక కీవర్డ్ దట్ పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సో, మనకు ఒక అవుట్‌పుట్ కావాలి. సో, అవుట్‌పుట్ కావాలి. సో, ఆ అవుట్‌పుట్ కోసం మనం ఏదైతే పెర్ఫార్మన్స్ చేస్తామో, ఆ పెర్ఫార్మన్స్‌లో మనం యూజ్ చేసే ఒక సింబల్స్ గాని, ఏదైనా ఆపరేషన్స్‌నే మనం ఆపరేటర్స్ అని అంటాం. సో,
ఇక్కడ ఆపరేటర్స్‌లో మనకి చాలా టైప్సే ఉంటాయి. బట్ ఈ 4 ఆపరేటర్స్ మనం మెయిన్‌గా ఎక్కువ యూజ్ చేస్తుంటాం అనమాట. అవేంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. ఈ 4 ఆపరేటర్స్ మనం మాక్సిమం ఇవే యూజ్ చేస్తాం. మిగతావి వెరీ రేర్. బట్ ఈ 4 మాత్రం మనకి వెరీ ఇంపార్టెంట్ వైల్ రైటింగ్ కోడింగ్. సో, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసినట్లయితే అవి సింపుల్ మ్యాథ్ మనకి మనం మామూలుగా ఒక అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్ అనేది మీరు మేబీ కొంచెం కొత్తగా చూసుండొచ్చు. బట్ అది మనం కోడింగ్‌లో ఏంటో చూద్దాం. అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకిది బేసిక్‌లీ ఒక కంపారిజన్ అనమాట. సో, బై నేమ్ ఇట్‌సెల్ఫ్ లైక్ ఇది రిలేషనల్ ఆర్ కంపారిజన్. సో, బై నేమ్ ఇట్‌సెల్ఫ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఒక కంపారిజన్ ఒక 2 వేరియబుల్స్ ఆర్ 2 వాల్యూస్ మధ్య మనం ఒక కంపారిజన్ అయితే ఎప్పుడు చేస్తామో, ఆ కంపారిజన్ చేసే పెర్ఫార్మన్స్‌నే మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. అంటే లెట్స్ సే ఈ వేరియబుల్ ఈ వేరియబుల్. సో, ఈ వేరియబుల్‌లో ఉండే వాల్యూ, ఈ వేరియబుల్‌లో ఉండే వాల్యూ ఈక్వలా? అంటే సేమా? లేదా నాట్ ఈక్వల్ టువా? లేదా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఈ ఆపరేషన్స్ ఇవి గూడా మనం బేసిక్‌గా మ్యాథ్స్‌లో చూస్తాం. మనం మ్యాథ్స్‌లో ఇవి చేసిన ఆపరేటర్సే. సో, దాన్ని మనం కోడింగ్‌లో ఎలా చేస్తామో కూడా ఇప్పుడు చూస్తాం. సో, ఈ లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి బేసిక్‌లీ ఒక కండిషనల్ బేస్డ్ అనమాట. సో, ఈ కండిషనల్ బేస్డ్ అంటే ఏంటంటే, మనం ఒక కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ జేయాలంటే, మనకి కొన్ని కండిషన్స్ అనేటివి సాటిస్ఫై అవ్వాలి. ఆ సాటిస్ఫై అయితేనే మనం పర్టిక్యులర్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అనే పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం లాజికల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను ఒక నేను ఒక కన్సోల్ లాగా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆహ్, హలో వరల్డ్ అనే నార్మల్‌గా ఇన్ జనరిక్ వే హలో వరల్డ్ కన్సోల్ డాట్ లాగ్ హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను? కొన్ని కండిషన్స్ లెట్స్ సే ఏ ఈక్వల్ టు బి అండ్ సి ఈక్వల్ టు డి. సో, ఏ ఈక్వల్ టు బి అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సి ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నాకు హలో వరల్డ్ అనే కన్సోల్ లాగ్ ప్రింట్ చేయాలి. సో, అలా ఒక కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఒక కండిషన్ ఎప్పుడైతే అవసరమో, సో, బేస్డ్ ఆన్ కండిషన్ మన కోడ్ అయితే ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో, అప్పుడు మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేటివి మనం యూజ్ చేస్తాం. అండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఈస్ నథింగ్ బట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. బట్ ఇట్స్ లైక్ ఒక సింపుల్ ఫార్మేషన్ అనమాట. ఇన్ జనరిక్ వేలో చెప్పుకుంటే. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి. అసలు అసైన్‌మెంట్ ఇట్‌సెల్ఫ్ మీనింగ్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌కి మనం అసైన్ చేయటం. బేసిక్‌లీ ఇప్పుడు మనం కోడింగ్‌లో ఏజ్ ఈక్వల్ టు 25 అన్నాం. ఈక్వల్ టు అంటే సింగిల్ ఈక్వల్ టుయే పెట్టాం కదా! బేసిక్‌లీ ఇక్కడ అసైన్ అంటే అసైన్ యొక్క సింబల్ వచ్చేసి ఈక్వల్ టు అది నేను పెట్టడం మర్చిపోయాను. సో, అసైన్ యొక్క సింబల్ వచ్చేసి ఈక్వల్ టు. సో, మీరు వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు ఏజ్ ఈక్వల్ టు 25 అని డిక్లేర్ చేసాం మనం. సో, ఆ ఈక్వల్ టు అంటే ఏంటంటే, మనం 25 అనే వాల్యూని ఏజ్ అనే వేరియబుల్‌లో అసైన్ చేస్తున్నాం. అలానే అడిషన్ అండ్ అసైన్, సబ్ట్రాక్షన్ అండ్ అసైన్, మల్టిప్లికేషన్ అండ్ అసైన్, డివిజన్ అండ్ అసైన్ అండ్ మాడ్యులస్ అండ్ అసైన్. సో, ఈ ఆపరేటర్స్ ఏంటి అనంటే, మనం సెపరేట్‌గా రాయకుండా ఈ ఆపరేటర్స్‌ని యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా ఒకే సింగిల్ పెర్ఫార్మన్స్‌లోనే మనం అడిషన్ చేసి మళ్ళీ వేరియబుల్‌కి వాల్యూ అసైన్ చేసేస్తామనమాట. ఇది మీకు క్లియర్‌గా కావాలి అనంటే, మనం కోడింగ్‌లో నీట్‌గా నేర్చుకోవచ్చు. సో, ఇవన్నీ మన కోడింగ్‌లోనే మనకింకా బాగా అర్థమైతాయి. సో, లేట్ చేయకుండా మనం కోడింగ్‌లోకెళ్ళిపోదాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్‌ని ఫస్ట్ పెర్ఫార్మ్ చేద్దాం. సో, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకేమొస్తాయి ఫస్టు అడిషను, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో, అడిషన్ అనే ఆపరేటర్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తాం? లెట్స్ సే మనం ఆల్రెడీ ఒక 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తున్నాం. సో, ఈ 2 వేరియబుల్స్‌కి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, ఆహ్, కన్సోల్ డాట్ లాగ్ సమ్ ఈజ్ సమ్ ఆఫ్ ఏ, బి ఈజ్ ఏ ప్లస్ బి అని డైరెక్ట్‌గా మనం లాగ్‌లోనే మనం పెర్ఫార్మ్ చేస్తున్నాము సెపరేట్‌గా రాయకుండా. సో, ఇప్పుడు ఇది మనకి
ఈ ఏ, బి యొక్క సమ్‌ని యాస్ ఎ రిజల్ట్‌గా ఇస్తుందనమాట. మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ ఒకేసారి రాసి కోడ్‌ని రన్ చేద్దాం. ఓకేనా? సో, తర్వాత సమ్ అయిపోయాక సబ్ట్రాక్షన్. ఇదే కదా! సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. అంతేనా? నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ, బి. మల్టిప్లికేషన్ యొక్క సింబల్ ఏంటి? స్టార్, ఆస్టరిక్. నెక్స్ట్ డివిజన్. డివిజన్ యొక్క సింబల్ వచ్చేసి మనకి ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు మాడ్యులస్. మాడ్యులస్ యొక్క సింబల్ మనకి పర్సంటేజ్. సో, ఇక్కడ మీకు అసలు డివిజన్, మాడ్యులస్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ అవి ఎలా మనకి రిజల్ట్ ఇస్తాయి అంటే, బేసిక్‌లీ ఇన్ జనరల్‌గా మనకి డివిజన్, మాడ్యులస్ ఒకే పెర్ఫార్మ్ చేస్తాయి. ఒకే పెర్ఫార్మ్ ఇన్ ది సెన్స్ మనం లెట్స్ సే మీకు సింపుల్‌గా చెప్పాలి అనంటే, సో, మనం కోడ్ ప్రకారంగా 2 వాల్యూస్ తీసుకున్నాం. సో, 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఒక లెట్స్ సే దీన్ని 2 డివైడెడ్ బై 30 చేసాం. సో, లెట్స్ సే సింపుల్ మనం జనరిక్‌గా చేసేదేంటి? చేస్తాము 1, 0 అండ్ 5, 0 అండ్ 0. సో, ఇక్కడ మనకి 2 వాల్యూస్. సో, ఇక్కడ మనకి ఇది బేసిక్‌గా 30 డివైడెడ్ బై 2 చేసినప్పుడు ఇది ప్రాసెస్ మామూలు జనరిక్ మ్యాథ్‌లో. సో, ఇక్కడ ఈ మనం ఎప్పుడైతే డివిజన్ పెర్ఫార్మ్ చేస్తామో ఏ డివైడెడ్ బై బి అంటే ఏ డివిజన్ బి, ఆ డివిజన్ ఆపరేటర్‌ని మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఇక్కడుండే వాల్యూ యాస్ ఎ రిజల్ట్‌గా వస్తుంది. దాన్ని మనం ఏమంటాం బేసిక్‌లీ ఇక్కడ కోఎఫిషియంట్ అంటాం. ఓకేనా? ఈ వాల్యూని ఏమంటాం? రిమైండర్ అని అంటాం. ఓకేనా? సో, డివిజన్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి కోఎఫిషియంట్ అనేది రిజల్ట్‌గా వస్తుంది. ఇక్కడ డివిజన్. ఇదొచ్చేసి మాడ్యులస్. అర్థమైంది కదా! సో, డివిజన్ ఆపరేటర్‌ని మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు డివైడెడ్ బై చేసే కోఎఫిషియంట్ ఏదైతే రిజల్ట్ వస్తుందో అది మన యొక్క రిజల్ట్. అండ్ మాడ్యులస్ పెర్ఫార్మ్ చేసినప్పుడు డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్‌గా ఏది వస్తుందో ఆహ్, అది మాడ్యులస్ యొక్క రిజల్ట్. సో, డివిజన్ ఎప్పుడు చేయాలి? మాడ్యులస్ ఎప్పుడు చేయాలి కూడా మనకి ఉంటుందనమాట. అంటే ఏ కండిషన్ బేస్డ్ మీద మనం మాడ్యులస్ యూజ్ చేస్తాము, డివిజన్ యూజ్ చేస్తాము అన్ అనేది మన ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ మీద యూజ్ అయ్యి ఉంటది. ఆ కండిషన్స్ మీద బట్టి మనం ఆ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు గాని మనం అవుట్‌పుట్ గాని చూసినట్లయితే, రన్ చేసినట్లయితే సబ్‌స్ట్రాక్ట్ 32 సారీ అడిషన్ 32, సబ్‌ట్రాక్షన్ 28, మల్టిప్లికేషన్ 60, డివిజన్ ఈస్ 15 అండ్ మాడ్యులస్ ఈస్ 0. మనం మనం ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో డివిజన్ అనేది కోఎఫిషియంట్‌ని రిజల్ట్‌కి ఇచ్చింది. మాడ్యులస్ అనేది రిమైండర్‌కి ఇచ్చింది. సో, ఇలా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే బేసిక్‌లీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ లాగా పర్టిక్యులర్ వాల్యూ అంటూ ఇవ్వవు. సో, ఇవి ఒక కండిషన్ బేస్ మీద మనకి 2 రిజల్ట్స్ ఇస్తాయి. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో, అందుకే నేను ఇక్కడ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని పెట్టాను. సో, లెట్స్ సే మనం ఒక 2 వాల్యూస్‌ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఆ వాల్యూస్ యొక్క కంపారిజన్ గాని ఏదైతే అనుకుంటున్నామో అది సాటిస్ఫై అయితే అప్పుడు అది ట్రూ ఇస్తది లేదా ఫాల్స్ ఇస్తది. సో, మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే. నేను ఇక్కడ C = 15, D = 20. సో, లెట్స్ క్లియర్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. సో, ఇక్కడ C = 20, C = 15, D = 20 అనే వాల్యూస్‌ని డిక్లేర్ చేశాను.
సో, అని 2 వేరియబుల్స్‌ని నేను డిఫైన్ చేశా. సో, ఇక్కడ ఫస్ట్ రిలేషనల్ వచ్చేసి నేను సి డీనా అని అడిగాను. అని కండిషన్‌ని నేను పెట్టా. సో, ఆ కండిషన్ సాటిస్ఫై అయిందా? సి డి. సో, 15, 20 ఈస్ నాట్ ఈక్వల్ టు డి కదా! అందుకని ఇది ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. అలాగే నాట్ ఈక్వల్ టు డి అని ట్రూని రిటర్న్ చేస్తుంది. అండ్ సి గ్రేటర్ థాన్ డి అంటే బేసిక్‌లీ ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా లేదా అని మాత్రమే ఈ కంపారిజన్ సాటిస్ఫై అయిందా లేదా అని చూస్తదనమాట. సో, సి గ్రేటర్ థాన్ డి అయితే ట్రూ. సి లెస్ థాన్ డి అయితే ట్రూ లేదా ఫాల్స్. అలాగే సి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు డి ఏదో అది ఈక్వల్‌గా అన్నా ఉండాలా లేదా గ్రేటర్ థాన్ అని ఉండాలా. అప్పుడది ట్రూని రిటర్న్ చేస్తుంది లేదా ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ సి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు డి ఎయిదర్ సి లెస్ థాన్ అన్నా ఉండాలా, డి కన్నా ఆర్ ఈక్వల్ అన్నా ఉండాలి. అప్పుడది ట్రూ రిటర్న్ చేస్తుంది లేదా ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసినట్లయితే సి సి, ఈక్వల్ అని పెడితే ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అండ్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి నాట్ ఈక్వల్ అనే ఆపరేటర్‌కి అది ట్రూని రిటర్న్ చేసింది ఇక్కడ. అండ్ ఈజ్ సి గ్రేటర్ థాన్ డి అయితే కాదు. ఈజ్ సి లెస్ థాన్ డి అయితే అవును ట్రూ. అండ్ ఈజ్ సి గ్రేటర్ థాన్ ఈక్వల్ ఫాల్స్. ఈజ్ సి లెస్ థాన్ ఈక్వల్ ట్రూ. అదే మనం జస్ట్ లైక్ ఒక 15 పెట్టి ఈక్వల్ పెట్టి రన్ చేసాం. ఈ క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి రన్ చేస్తాం. రన్ చేశాక ఏమైంది? డి ఆర్ ఈక్వల్ యెస్. అండ్ నాట్ ఈక్వల్ టు ఫాల్స్ రిటర్న్ చేసింది. గ్రేటర్ దాన్‌కి, లెస్ దాన్‌కి డెఫినిట్‌గా ఫాల్సే రిటర్న్ చేస్తుంది. ఎందుకు ఫాల్స్ రిటర్న్ చేస్తుందంటే గ్రేటర్ దాన్ సాటిస్ఫై అవ్వదు. లెస్ దాన్ సాటిస్ఫై అవ్వదు. బికాజ్ బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. అండ్ ఇక్కడొచ్చేసరికి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఈ బోత్ ఆపరేటర్స్‌ని మనకి ట్రూగా రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే బోత్ వాల్యూస్‌లో ఈక్వల్ టు అని ఉంది. అంటే ఎయిదర్ ఈక్వల్ టు అని ఉండాలా లేదా లెస్ దాన్, గ్రేటర్ దాన్ అని ఉండాలా. సో, ఇక్కడ మనకి ఈక్వల్ టు అనేది సాటిస్ఫై అయింది కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బోత్ ఆపరేటర్స్ మనకి ట్రూని రిటర్న్ చేశాయి. ఓకేనా? సో, మీకిప్పుడు ఒక రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా! సో, నెక్స్ట్ మనము లాజిక్ ఆపరేటర్స్‌ని చూద్దాం. సో, లాజికల్ ఆపరేటర్స్ గూడా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ లాగే ట్రూ ఆర్ ఫాల్స్‌నే డిఫైన్ చేస్తాయి. సో, అవి ఎలా మనం పెర్ఫార్మ్ జేయాలో ఇక్కడ చూద్దాం. సో, మన లాజికల్ ఆపరేటర్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాం? సో, లాజికల్ ఆపరేటర్స్ గూడా మన రిలేషనల్ ఆపరేటర్స్ లాగే ఒక కండిషన్ బేస్. బట్ ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్ పెర్ఫార్మ్ చేస్తామనమాట. సో, మల్టిపుల్ కండిషన్ అంటే ఒక 2 మినిమమ్ 2 ఉండాలి. 2 ఆర్ మోర్ ఉండాలి. సో, ఆ 2 ఆర్ మోర్ కండిషన్స్ ఉండి అవి మన ఆపరేటర్ ప్రకారం సాటిస్ఫై అయితే అప్పుడు మనకు కావాల్సిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మనకి అప్పుడు మాత్రమే మనం లాజికల్ ఆపరేటర్స్‌ని మనం పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ 4 వేరియబుల్స్ అయితే తీసుకున్నాం. ఈ, ఎఫ్, జీ, హెచ్ ఒక్కొక్క వేరియబుల్‌కి అసైన్ చేసేసాం ఆల్రెడీ వాల్యూస్ 15, 12, 14, 12 అని. అండ్ ఫస్ట్ మనం ఎండ్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేసినట్లయితే ఎండ్ ఆపరేటర్స్‌లో నేను 2 కండిషన్స్ ఇచ్చాను. ఏం కండిషన్స్? ఈక్వల్ టు జీ అండ్ ఎఫ్ ఈక్వల్ టు హెచ్. సో, ఇక్కడ మనకి ఎండ్ ఆపరేటర్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఏమైతుందంటే మనం ఎన్ని కండిషన్స్ ఇస్తామో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ప్రతి కండిషన్. సో, లెట్స్ సే ఇక్కడ 2 కండిషన్స్. ఈక్వల్ టు జీ అనేది 1 కండిషన్. ఎఫ్ ఈక్వల్ టు హెచ్ అనేది ఒక కండిషన్. అలా మనం నంబర్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. బట్ ఎన్ని ఇస్తామో ప్రతి ఒక్కటి సాటిస్ఫై అవ్వాలి ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు. సో, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడైతేనే మనకు కావాల్సిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే రిక్వైర్మెంట్ అయితే మనకుంటే మనం ఎండ్ ఆపరేటర్‌ని యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఈక్వల్ టు జీ అంటే ఈక్వల్ టు జీ అంటే 15, 14 ఈక్వల్ కాదు. ఎఫ్ ఈక్వల్ టు హెచ్ అంటే 12, 12 ఈక్వలే. బట్ ఇక్కడ ఎండ్ ఆపరేటర్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి? అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో, ఇక్కడ ఈక్వల్ టు జీ అనే కండిషన్ అయితే మనకి ఫెయిల్ అయింది. ఎఫ్ ఈక్వల్ టు అనేది పాస్ అయింది. బట్ ఒకటి పాసు, ఒకటి ఫెయిలు. సో, ఎండ్ ఆపరేటర్ ప్రకారం 2 పాస్ అవ్వాలి. దట్ మీన్స్ ఇది ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఓకే. అండ్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ గూడా సేమ్ లైక్
ఎండ్ ఆపరేటర్ లాగే మల్టిపుల్ కండిషన్స్ ఉండాలి. అంటే 2 ఆర్ మోర్ కండిషన్స్ ఉండాలి. బట్ ఆర్ ఆపరేటర్‌లో మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నా వాటిల్లో ఏదో ఒక్కటి కండిషన్ సాటిస్ఫై అయినా చాలు మనకది ట్రూని రిటర్న్ చేస్తుంది. సో, ఇక్కడ ఈక్వల్ టు జీ అయితే ఫాల్స్. బట్ ఈక్వల్ టు హెచ్ అనేది ట్రూ. సో, ఈ 2 కండిషన్స్‌లో ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. దెన్ ఇట్స్ ఫైన్. సో, మనకి ఆబ్వియస్‌లీ ట్రూ అనేది మనకి రిజల్ట్ ఇస్తుంది. అండ్ పర్ఫార్మ్ నాట్ ఆపరేటర్ ఎలా అంటే, సో, ఈ నాట్ ఆపరేటర్‌ని మనం ఎప్పుడు చేయాలంటే ఏదైనా ఒక కండిషన్ అవ్వకపోతే అని మీనింగ్ అనమాట. ఒక కండిషన్ అవ్వకపోతే దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ ఏమి అక్కర్లేదు. ఏదో ఒక కండిషన్ ఉన్నా కూడా మనకి అది అవ్వకపోతే అని మీనింగ్. సో, ఈక్వల్ టు జీ కదా! సో, 15 ఈక్వల్ టు 14. సో, ఈక్వల్ కాదు. సో, కాదు కాబట్టి నాకు ట్రూని నాకు రిటర్న్‌గా ఇవ్వాలి ఇది. ట్రూని రిటర్న్‌గా ఇస్తుందనమాట. సో, దాని మీన్ నాట్ అంటే ఏందంటే, నాట్ ఈజ్ నథింగ్ బట్ అంటే మనం కరెక్ట్‌గా చెప్పాలంటే తెలుగులో అవ్వకపోతే. సో, ఈక్వల్ టు జీ అయితే ఫాల్స్‌ని రిటర్న్ చేయి. అదే ఈక్వల్ టు జీ అవ్వకపోతే నాకు ట్రూని రిటర్న్ చెయి అని. సో, ఈ ఈ ఈ ఎక్స్‌క్లమేటరీ మార్క్ అంటే నాట్ సింబల్ యొక్క ఆపరేటర్ సింబల్ అది. సో, దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే అవ్వకపోతే అది గుర్తుపెట్టుకోండి మీరు. సో, ఈక్వల్ టు జీ 12 ఈక్వల్ టు 14 15 ఈక్వల్ టు 14 అవ్వకపోతే నాకు ట్రూని రిటర్న్ ఇవ్వు. అవ్వకపోతే మనకి ట్రూని రిటర్న్ ఇస్తుందది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇది గాని రన్ చేసినట్లయితే యాహ్! ఫాల్స్ ఇచ్చింది. ట్రూ ఇచ్చింది. ట్రూ ఇచ్చింది. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన వాల్యూసే మనకి రిజల్ట్స్‌గా ఇచ్చాయి. అదే లెట్స్ సే మనం జస్ట్ ఫర్ నాలెడ్జ్ కోసం దీన్ని ఫాల్స్ చేయాలంటే ఏం చేయాలి? ఈక్వల్ టు జీ అన్నప్పుడు మనం 15 చేద్దాం. ఆహ్, ఓకే. ఎలాగో ఇక్కడ హెచ్ సేమ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ హెచ్ ఇద్దాం. అండ్ హెచ్. ఇప్పుడు ఇది ఫాల్స్ రావాలి మనకి. ఓకే. దీన్ని క్లియర్ చేద్దాం. అండ్ ఇక్కడ ఓకే. ఫాల్స్ వచ్చింది. ఎందుకు అంటే ఈక్వల్ టు హెచ్ అది బేసికల్లీ అది ట్రూ. సో, ట్రూ అయింది కాబట్టి మనకి ట్రూ అవ్వకపోతే సో, ఈక్వల్ టు హెచ్. సో, ట్రూ అయింది. అంటే ట్రూ అవ్వకపోతే ఏమైద్ది? ఫాల్స్ అయితది. సో, మనకి ఫాల్స్ అనేది రిటర్న్‌గా ఇచ్చిందనమాట. సో, ఇది లాజికల్ ఆపరేటర్స్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. సో, ఇప్పుడు మనం అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌ని చూ డిస్కస్ చేస్తున్నాం. సో, ఇక్కడ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్సే. బట్ ఇది కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్, ఒక కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట. అంటే కొన్ని స్టెప్స్‌ని డిక్రీజ్ చేసి మనం డైరెక్ట్‌గా అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌ని పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే మనకి కొన్ని కోడ్ ఆఫ్ లైన్స్ అనేది రెడ్యూస్ అయితాయి. సో, దాని పర్పస్ మీద ఇది కొంచెం ఒక షార్ట్ ఫార్మ్‌లో అర్థమెటిక్ ఆపరేషన్స్‌ని మనం పెర్ఫార్మ్ చేసినట్లయితది. లెట్స్ సే మనక్ మనం మనం ఇప్పుడు జే జే అండ్ అండ్ జే అనే వేరియబుల్స్‌ని తీసుకున్నాం. 20 అండ్ 30 అని మనం వాల్యూస్ అసైన్ చేసాం. సో, లెట్స్ సే ఇప్పుడు మనం ఆపరేషన్స్‌ని ఒక స్మాల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేద్దాం. ఏంటంటే అది ప్లస్ జే చేయాలి. అంటే అండ్ అడిషన్ చేయాలి. ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ తీసుకొనొచ్చి మళ్ళీ ఐకి అసైన్ చేయాలి. అంటే ఫస్ట్ అడిషన్ ఆఫ్ ఐ, జే. ఓకేనా? ఐ, జే. ఓకే. అడిషన్ ఆఫ్ ఐ, జే ఏమైతది? ఐ ప్లస్ జే అయితది. ఓకేనా? సో, ఈ ఐ ప్లస్ జే వచ్చిన వాల్యూని మనం దేనికివ్వాలి? ఐకివ్వాలి. సో, లెట్స్ సే లెట్ కే ఈక్వల్ టు ఐ ప్లస్ జే. అంటే ఐ ప్లస్ జేకి ఏదైతే వాల్యూ వస్తుందో అది మనం కేలో స్టోర్ చేద్దాం. సో, ఏదైతే అడిషన్ వాల్యూ కేలో ఉందో దాన్ని మళ్ళీ మనం ఐకి ఇద్దాం అనమాట. సో, అడిషన్ ఆఫ్ కే అండ్ జే అండ్ స్టోర్ ఇంటూ వేరియబుల్ కే ఫర్ టెంపరరీ and assign k value in
వాల్యూ టు ఐ. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఐ వాల్యూ ఏమైతుంది? కన్సోల్ డాట్ లాగ్ ఐ వాల్యూ ఈజ్ ఏమైతుంది మనకు ఐ వాల్యూ? ఐ వాల్యూ ఇస్ 23 అవుతుంది. బట్ ఇక్కడ ఐ 20, బట్ ఈ ఆపరేషన్ అంతా పర్ఫామ్ చేశాక ఐ వాల్యూ ఏమైంది? 23 అయింది. ఎందుకు అయింది? ఫస్ట్ మనం ఐ అండ్ జేని అడిషన్ చేసాం. ఐ అండ్ జే అంతా 20 + 3 23, అండ్ ఆ 23ని కేకి అసైన్ చేసాం జస్ట్ ఫర్ టెంపరరీ హోల్డింగ్కి. అండ్ లేటర్ అసైన్ కే వాల్యూ టు ఐ. సో ఆ 23ని తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఐకి అసైన్ చేసాం. సో ఐ వాల్యూ 23. సో ఇక్కడ మనం ఒక అడిషన్ చేసాము, మళ్ళీ అసైన్ చేసాము. సో దీన్నే ఒక అసైన్మెంట్ ఆపరేటర్లో కానీ మనం పర్ఫామ్ చేసినట్లయితే మనకి ఇంకొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో దాంట్లో సింపుల్గా మనం ఇదంతా అసలు ఒక కే అనే వేరియబుల్ తీసుకొని అవసరం లేదు. అండ్ మళ్ళీ అక్కడ అడిషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ ఆ కేని తీసుకొని వచ్చి ఐకి అసైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానికి మనం ఏం చేస్తాము అనంటే జస్ట్ ఐ అడిషన్ కాబట్టి ప్లస్, ఓకేనా, దేంతో ప్లస్? జేతో ప్లస్, అంతే కదా, ఐ ప్లస్ జే, అంతే కదా. ఐ వాల్యూ జే వాల్యూ అడిషన్ చేసి ఈక్వల్ మళ్ళీ దానికే చేయాలి. సో అంటే ఏంది? ఈక్వల్ టు అని పెట్టాలన్నమాట మనం దానికి జేకి ముందు. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి అసైన్ అవుతుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఏముంది? ఐ ఉంది. సో ఐ ప్లస్ ఈక్వల్ టు జే అంటే మీనింగ్ ఏంటంటే ఐ ప్లస్ జే అడిషన్ చేశాక దాని యొక్క సమ్ వచ్చి ఈ లెఫ్ట్ సైడ్ ఉండే దానికి ఇవ్వు అని మీనింగ్ అనమాట దీనికి. సో ఇప్పుడు మనం దీనికి ఐ వాల్యూ చూసినట్లయితే 23, సేమ్ 23 వచ్చింది మనకి. సో ఇంతకుముందు ఒక 2 స్టెప్స్ రాసాం, ఇప్పుడు ఒక సింగిల్ స్టెప్లో రాసామన్నమాట. సో సేమ్ వాల్యూ. అలాగే మనం మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 17 రావాలి. 17 వచ్చింది. అలాగే లెట్సే మనం ఈక్వల్ టు పెడితే ఐ ఈక్వల్ టు జే పెడితే ఏమవుతుంది? 3 అవుతుంది. ఎందుకంటే జే వాల్యూని మనం ఐ అసైన్ చేస్తున్నాం. సో ఇందాక మనం చెప్పాం కదా, అసైన్కి ఈక్వల్ టు కంపారిజన్ రిలేషనల్ ఆపరేటర్లో. సో ఇదనమాట. ఇది ఈక్వల్ టు. సో అసైన్ అంటే వాల్యూని దాంట్లోకి స్టోర్ చేయటం. ఈక్వల్ టు అంటే కంపేర్ చేయటం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఈక్వల్ టు ఉంటే ఏమో అసైన్ చేయటం, డబుల్ ఈక్వల్ టు ఉంటే ఏమో కంపేర్ చేయటం. ఓకే. సో ఇక్కడ అసైన్ చేసాం, అసైన్మెంట్ వాల్యూలు అసైన్ చేసాం, 3 వచ్చింది. నెక్స్ట్ ఏమున్నాయి ఆపరేటర్స్లో? నెక్స్ట్ ఏమున్నాయి మనకి? మల్టిప్లికేషన్ ఉంది. నెక్స్ట్ ఏమున్నాయి? మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ తీసుకుంటే ఏమవుతుంది? 60 అవుతుంది. ఎందుకంటే 20 × 3 60. అదే డివైడెడ్ బై అసైన్మెంట్ ఆపరేటర్ ఏమవుతుంది? 6.667 అవుతుంది. అండ్ మాడ్యులస్ అనేది ఏమవుతుంది? మాడ్యులస్ 2 అవుతుంది. సో దాని యొక్క రిమైండర్ 2 కదా. మాడ్యులస్ ఏమవుతుంది? 2 అవుతుంది మాడ్యులస్. సో ఎందుకంటే దాని యొక్క రిమైండర్ మనకి 2 వస్తుంది. అసైన్మెంట్ ప్రాపర్టీస్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం పర్ఫామ్ అయిన ఆపరేషన్ త్రూ వచ్చిన వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయాలి. సో ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం అసైన్ చేయాలి వేరియబుల్కి. సో ఇలా 2 పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు మనం దాన్ని ఒక సింగిల్ పర్ఫార్మెన్స్గా అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం చేస్తాం. సో అది అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. సో ఇప్పుడు మనం క్లియర్గా ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని అయితే మనం డిస్కస్ చేసాము. సో ఇందులో మనకు అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈ 4 ఆపరేటర్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఇవే మనకి ఇంపార్టెంట్ అయిన ఆపరేటర్స్. ఇంకా మనకి చాలా ఉన్నాయి, బిట్ వైజ్ ఆపరేటర్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆపరేటర్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మన డిఎస్ఏ సిరీస్ కి కోడింగ్ ఇంకా ఫర్దర్గా మనం రాసేటప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ ఆపరేటర్సే. సో అందుకని మనం ఈ 4 ఆపరేటర్స్ మనం
డిస్కస్ చేసాం. సో, మొత్తానికైతే మనం ఈ చాప్టర్‌లో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ ఆపరేటర్స్ అంటే ఏంటి అని మనం క్లియర్‌గా డిస్కస్ చేసాము. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని బేసిక్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేస్తాం. సో, మీకు గానీ ఈ వీడియో నచ్చి యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏదన్నా ఇన్‌పుట్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను డెఫినెట్‌గా కమెంట్స్ గో త్రూ అవుతాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానల్. థాంక్ యూ.